నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్. నల్గొండలో ఆశా వర్కర్ల మహాధర్నా. తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ విమర్శలు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పంచాంగ శ్రవణం. మోసంగి గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి శ్రీకారం. విద్యారంగానికి కనీసం 15% బడ్జెట్ కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఖాళీ బ్యాగులు, ప్లకార్డులతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాగారం ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువ వికాసం పథకం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షలు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలు కాలేదని విమర్శించారు. విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఓట్లు సాధించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందని ఆరోపించారు. 2.5 సంవత్సరాలు గడిచిన విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని మండిపడ్డారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. బడ్జెట్వి మేము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి విద్యారంగానికి 15% కేటాయిస్తామని చెప్పి, అలాగే యువ వికాస్ కింద ప్రతి విద్యార్థినికి 5 లక్షలు కేటాయిస్తామని చెప్పి, అలాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ యువత విద్యార్థుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తా ఉంది. కానీ విద్యార్థులను పూర్తి స్థాయిగా మర్చిపోయి చిల్లి గవ్వ కూడా స్కాలర్షిప్స్ గాని నిధులు గాని విడుదల చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటలాడుతా ఉంది. మేము ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఖచ్చితంగా విద్యారంగానికి 15% కేటాయించాలని మేము బీఆర్ఎస్ తరఫున, ఇక్కడున్న ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి పదే పదే విద్యార్థులను పూర్తి స్థాయిలో విమర్శించుకుంటూ మాట్లాడుతూ ఉండు. అదే విధంగా పూర్తి స్థాయిలో విద్యార్థులను గాలికి వదిలేసిండు. మేము ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ లో మొదటి ప్రాధాన్యతగా విద్యారంగానికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈ రానున్న 29లో కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి గాని ఎక్కడ కలిసినా నేను 10 సంవత్సరాలు ఉంటా, 29లో కూడా మాదే అధికారం అని తెలియజేస్తా ఉండు. మేము ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఇప్పుడు మాత్రం ఈ బడ్జెట్ లో 15% విద్యారంగానికి కేటాయించకుంటే ఖచ్చితంగా నీకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా చెప్తా ఉన్నాం, రానున్న ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని, అలాగే అతని ఎమ్మెల్యే కూడా కాకుండా కానీ ఎంపీటీసీ గెలవకుండా కూడా చేస్తామని మేము ఈ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మొదటి ప్రాధాన్యతగా విద్యారంగాన్ని ఆదుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 7.5 తోని కేటాయించి అందులో కూడా ₹1 కూడా వాడకుండా 10% కూడా వాడకుండా ఓన్లీ జీతభత్యాలు మాత్రమే అందులోకి వెళ్ళి వాడారని మేము ఒకసారి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మేము కూడా ఖచ్చితంగా విద్యారంగానికి ఎంత గతంలో ఎంత కేటాయించారో, ఎంత విడుదల చేసిరో, ఎంత దాన్ని వాడుకున్నారో ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో 15% కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బడ్జెట్ లో విద్యారంగానికి 15% వెంటనే నల్గొండ పట్టణంలో ఆశా వర్కర్లు మహాధర్నా చేపట్టారు. పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో భారీ సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ పని భారం తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాన్ని 18,000గా నిర్ణయించి పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, రాజు, సైదులు, మహేశ్వరి, వెంకటమ్మతో పాటు పలువురు ఆశా వర్కర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకటించిన 18,000 రూపాయల మేనిఫెస్టోను ఇవాళ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. చాలు ఇవ్వాలి. మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 50,000 రూపాయలు రద్దు చేయాలి. టార్గెట్లను, అన్ని రకాల టార్గెట్లను, పారితోషికం మాకొద్దు, పారితోషికం మాకొద్దు. రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వడ్డీ ఖర్చులకు 50,000 రూపాయలు,
20,000 రూపాయలు టార్గెట్లు. అక్కడ కూర్చోండి అమ్మ, కూర్చోండి, అక్కడ కూర్చోవాలి, ఎక్కడైనా అక్కడ కూర్చోవాలి. కూర్చొని ఆచార అక్రమ అరెస్టుల్ని రచించాలి. ఆచార పట్ల ఐక్యత, ఆశాల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ బడ్జెట్ తప్పుల తడకగా అంకెల గారడీగా ఉందని ఆరోపించారు. బడ్జెట్లో సుమారు 70,000 కోట్ల నిధుల కొరత ఉందని పేర్కొంటూ ఆ లోటును ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వ భూములు అమ్మే పరిస్థితి వస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను సక్రమంగా విడుదల చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించిన ఆయన మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం తప్ప మిగతావి అమలు కాలేదని అన్నారు. విదేశాల నుంచి భారీ పెట్టుబడులు తెచ్చామన్న ప్రభుత్వ ప్రకటనలను కూడా ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఇప్పుడే టీవీలో చూడటం జరిగింది. ఆ బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అంకెల గారడి తప్పుల తడక. చేస్తాము అనేది 90% ఉంటే గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు చేశాము అనేది చెప్పుకోవడం మాత్రం ఒక 10% ఉంది. అందులో ఏదైతే 3,25,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి గారు దాదాపు 69,500 అంటే దాదాపు 70,000 కోట్లు లోటు కనిపిస్తుంది. అందులో దానికి సంబంధించిన రాబడి లేదు. లోటును ఎట్లా పూడుస్తామో చెప్పే బడ్జెట్లో ఏం కనబడతలేదు. ఈ 70,000 కోట్లు మీరు పూడ్చడానికి, లోటు పూడ్చడానికి రాష్ట్రంలో ఉన్న ఎన్ని వేల ఎకరాలు మీరు అమ్మదలుచుకున్నారో. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో గజం భూమి లేదు తెలంగాణ రాష్ట్రంలో అంటారు. మరి ఈ 70,000 లోటుని ఏ విధంగా భర్తీ చేస్తారు? 6 గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అందులో ఒకటే ఒక పథకాన్ని అలా కొద్ది మాత్రం దాన్ని ముందుకు పోతుంది. ఏదంటే అది మహాలక్ష్మి పథకం. దానికి సంబంధించి కూడా నిధులు పెట్టలేని దుస్థితి బడ్జెట్లో. ఇంకా పైపెచ్చు ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కళలు అన్ని పనికిరానివి. ప్రజలలో అసలు మన రాష్ట్ర రాబడి ఎంత, మన అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచన లేకుండా మెట్రోని టేక్ ఓవర్ చేస్తున్నారు. దానికి నిధులు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? మూసీ రివర్ ప్రాజెక్ట్ అన్నారు, దానికి నిధులు ఎక్కడికి వెళ్ళి తెస్తావు? ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఒక ఊసే లేదు అందులో. ఇంకా దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఈ 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారు ముఖ్యమంత్రి గారు? ఏ విధంగా ఇంకా తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు? మీరు అధికారంలోకి వచ్చిందే మోసం పూరిత మాటలతోని. సరే, ఏదో ముఖ్యమంత్రి గారు తొక్కుకుంటూ వచ్చినా, నడుచుకుంటూ వచ్చినా అవన్నీ కళ్ళబొల్లి మాటలు. తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఎందుకు ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఒకసారి అవకాశం ఇద్దాము అనే ఒక సానుభూతితో మీకు అవకాశం ఇచ్చింది. కానీ మీ పరిపాలన చూస్తే మళ్ళీ 10-15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే వణుకు పుడుతుంది ప్రజలకు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, 12,500 కోట్లు దాదాపు ఏదో బడ్జెట్ చదువుతున్నారు భట్టి గారు. అరే మీరు లాస్ట్ ఇయర్ మీరు బడ్జెట్లో బీసీలకు పెట్టిర్రు, బడ్జెట్ బాగానే 7-8 వేల కోట్లు అన్నారు. అందులో రుణాలు ఇస్తున్నామని పెద్ద అడవిడి చేసి అందరికీ వినతి పత్రాలు దరఖాస్తు చేసుకోమన్నారు. ఆ శ్వేతపత్రం బయట పెట్టండి, ఎన్ని వేల కోట్లు ఇచ్చారో, ఆ నిధులు ఎక్కడ మళ్ళీ. నేను ఏమంటున్నా అంటే ఈ బడుగు బలైన వర్గాలు బీసీ ఎస్టీలకు ఏదైతే బడ్జెట్లో కేటాయించారో దానిపైన మొత్తం ఆ నిధులన్నీ పక్కదారి పట్టినాయి. అసలు ఆ బడ్జెట్లో ఓన్లీ అంకెల గ్యారెంటీ. ఇంకా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకా 4 నుంచి 5,000 కోట్లు పెంచారు ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఏ విధంగా నిధులు సమకూరుస్తారు? ఎక్కడికి వెళ్ళి తెస్తారు? గతంలో ఉన్నదానికే ఖర్చు పెట్టేదానికి దిక్కు లేదు. కాబట్టి ఇది తప్పుల తరక. ఈ బడ్జెట్ను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రధానంగా ఈ లోటును ఏ విధంగా పూడ్స్తారో చెప్పే ధైర్యం భట్టి గారికి లేదు. ప్రధానమైన ఎజెండాతో మేము ముందుకు పోతున్నాము. రైజింగ్ అంటున్నారు, 47 అంటున్నారు, 2047 అని, 4th సిటీ అంటున్నారు. ₹1 కూడా అందులో మీరు పెట్టలేరు. మీరు రాబడి ఖర్చుల కంటే ఎక్కువైపోయింది. ఖర్చులు ఎక్కువైపోయినాయి, రాబడి తక్కువైపోయింది. మీరు ఇప్పుడు ఏవైతే మీరు రాబడి వస్తుందో ఆ రాబడి మీకు గతంలో అభివృద్ధి కోసం ఏవైతే ప్రభుత్వం ఖర్చు పెట్టిందో ఆ వడ్డీలకే పోతున్నాయని మీరే మొత్తుకుంటున్నారు. మరి ఏ విధంగా రాబడిని మీరు ఖర్చు పెడతారు? ఇంకొక ముఖ్యమైన విషయం, మద్యం
టెండర్లు మద్యం పాలసీ ద్వారా బాగానే 1000 కోట్లు వస్తాయి, 20-30 వేల కోట్లు. అది కూడా ఈ సంవత్సరం లేదు కదా. మరి ఎక్కడికి వెళ్ళి పూడుస్తారు మీరు? ఎన్ని వేల ఎకరాలు అమ్ముతారు? ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇది అంకెల గారడి, ఇది బడ్జెట్ని ప్రజలు ఎవరు నమ్మరు. ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి మాసంలో అన్న విధంగా పెడుతున్నారు, కానీ దాని మీద ఏమాత్రం వీళ్ళకి అవగాహన లేదు. ప్రజలని ముఖ్యంగా బడుగు బలైన వర్గాల పైన ఏమాత్రం ప్రేమ మాట్లాడారు. దాదాపు 2 సంవత్సరాలలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంట విదేశీయుల నుంచి, దావోస్ నుంచి 5,50,000 కోట్లు అంట నిధులు తీసుకొచ్చిందంట. ఎవరిని మోసం చేస్తారు? ఆ కంపెనీ లేనిది, ఆ కంపెనీల స్థితిగతి లేనిది. భట్టి గారు 5.5 లక్షల కోట్లు దేవునికి ఎరక. కానీ ఇన్నిసార్లు ఫారెన్ టూర్కి వెళ్ళినా మీ ముఖ్యమంత్రి గారైనా, మంత్రులైనా, అధికారులైనా ఆ పర్యటనకు సంబంధించిన నిధులు తీసుకొస్తే చాలండి. మీ 5.5 లక్షల కోట్లు చాలా దూరము. ఈ పర్యటన కోసం ఏవైతే ఖర్చు చేసిరో తెలంగాణ సొమ్ముని అంతవరకు తీసుకురండి, మేము ఒప్పుకుంటాం దానికి. కాబట్టి అంత తప్పుల తరగా దీన్ని నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రఖ్యాత జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ పంచాంగ శ్రవణం చేసి ఈ సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, రాశి ఫలాలు, వర్షాభావం, పంటల పరిస్థితులు, ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలపై విశ్లేషణ అందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా వినిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎన్నో ఆశయాలు, ఎన్నో సంకల్పాలు నెరవేర్చుకున్నారు. ఈ సంవత్సరం కూడా కొత్తగా అభ్యుదయ భావంతో జీవితంలో ప్రతి ఒక్క కుటుంబము పైకి రావాలనే కోరికతో ఈ సంవత్సరం రెజల్యూషన్స్ అంటే మన యొక్క సంకల్పాలు ఏ విధంగా, గ్రహచారం ఏ విధంగా ఉంటుంది, ఆ సంకల్పాలు నెరవేరాలంటే గ్రహగతులు ఏ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తాయి, ఈ సంవత్సరం గ్రహ చలనాలు మనకు ఏ విధమైనటువంటి గుణపాఠాలు, అలాగే ఏ విధమైనటువంటి యోగాలు, అవయోగాలు కలిగిస్తాయో ఈ పంచాంగ పఠనం ద్వారా తెలియజేసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः శ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరం గడిచిన తరువాత ఇప్పుడు మనం పరాభవ నామ సంవత్సరంలో ఈరోజు అడుగు పెట్టాం. పరాభవము అంటే చాలా మందికి ఉండేటువంటి ఆలోచన, మనకు తెలుగులో సంస్కృతము 2 పదాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి పరాభవం అంటే అవమానం అని మనం చాలా అనుకుంటాం. కానీ దీనికి అసలైనటువంటి అర్థము నారద మునీంద్రుల వారికి పుట్టినటువంటి 60 మంది సంతానమే ఈ 60 సంవత్సరాలు. ఇందులో 40వది పరాభవము. మనకు శాస్త్రం ఎప్పుడు కూడా మంచినే సూచిస్తుంది. అలాగే ఏ సంవత్సరం ఏ విధమైనటువంటి దేవతని కొలవాలి అని కూడా అంతర్లీనంగా మనకు ఉద్భవిస్తుంది. పర అంటే శక్తి, భవ అంటే భవుడు అంటే ఈశ్వరుడు. ఈ సంవత్సరం అంతా ఎవరైతే పార్వతీ పరమేశ్వరులని ఎక్కువగా పూజిస్తారో వారికి ఆ పరమేశ్వరుని యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి అన్ని కష్టాలు కూడా భరించగలిగే శక్తి కలిగి ఉండి ఆ కష్టాలన్నీ కూడా దూదిపింజల్లాగా మనకు కనబడతాయని శాస్త్రవచనం.
జిల్లా గుర్రంపోడు మండలం మోసంగి గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీరామనామ స్మరణతో గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు వేనేపల్లి లక్ష్మణారావు, గ్రామ సర్పంచ్ పిల్లి ఉమారాణి, అభినయ్, ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నరకబోయిన సత్తయ్య ముఖ్య అతిథులుగా హాజరై శాస్త్రోక్త పూజల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా వందలాది మంది భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయం ప్రకటించడం విశేషం. త్వరలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి మోసంగి గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఉగాది పండుగను పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీరామ కళామందిరంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగం శ్రవణం నిర్వహించి రాశుల ప్రకారం ఫలితాలను పంతులు గారు వివరించారు. అలాగే ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా శ్రీరామ కళామందిరం భజన మండలి సభ్యులు బ్రాహ్మణులకు ఘన సత్కారం అందించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ రేణుక, 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి, నాగరాజు, ఇతర కౌన్సిలర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శుక్రుడు సమస్త ధాన్యములు అనేక విధంగా విపులంగా పడేటటువంటిది. అంటే ఏ ధాన్యం వేసినా, ఏ పంట వేసినా రైతులందరికీ కూడా ధాన్యాభివృద్ధి కలిగేటటువంటి స్థితి ఈ పరాభవన సంవత్సరంలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వర్ణం కలిగినటువంటి ధాన్యములు అంటే పెద్ద రంగు కలిగినటువంటి ధాన్యములు కానీ, ఈ ఇసుక ఇటువంటి ఈ తెలియనటువంటి వస్తువు అంటే భూమికి సంబంధించినటువంటి స్థితి కానీ విశేషంగా పండేటటువంటి స్థితి ఉందని, ఇసుక కూడా బాగా ధర అధికమయ్యేటటువంటి స్థితి, ఆ పంట కంకర కానీ ఇసుక కానీ పెరిగే స్థితి. సంగారెడ్డి జిల్లాలో నగర సంకీర్తన కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఉదయం 8 గంటల నుంచి 30 నిమిషాల వరకు శ్రీ శివ పంచముఖి ఆంజనేయ స్వామి మందిరం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నాగులకట్ట, శ్రీ శంభు లింగేశ్వర ఆలయం, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయాల వరకు కొనసాగింది. అనంతరం శ్రీ దుర్గా భవానీ ఆలయంలో హనుమాన్ చాలీసా, లింగాష్టక పారాయణాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి భావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నగర సంకీర్తనలో హిందూ వాహిని, బజరంగ్ దళ్ సభ్యులతో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. महारुद्र हनुमान की जय, प्रजा रामचंद्र भगवान की जय। सांब सदा शिव नमः शिवाय, चंद्रशेखरा ईश्वरा, परमेश्वरा, ब्रह्म मुरारी सुराचित लिंगम, निर्मल भाषित शोभित लिंगम, जन्मज दुःख विनाशक लिंगम, प्रणमामि सदा। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యారంగానికి 15% బడ్జెట్ కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్. నల్గొండలో ఆశా వర్కర్ల మహాధర్నా. తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ విమర్శలు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పంచాంగ శ్రవణం. మోసంగి గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి శ్రీకారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.